ప్రసాద్ గారు, ఫస్ట్ జూబ్లీ హిల్స్ విషయానికి వద్దాం. ఫస్ట్ 62 ఓట్లు తేడా అనుకున్నప్పుడు టఫ్ ఫైట్ నడుస్తోంది, ఏమో ఏ పార్టీ ఉండొచ్చు అని. కానీ 1000 మార్క్ అయితే క్రాస్ చేసింది. 1082 డిఫరెన్స్, కాంగ్రెస్ లీడ్. 1044 దుబ్బాక కూడా రఘునందన్ గారి ఎలక్షన్, ఇఫ్ యూ రీకలెక్ట్, ద సేమ్ వే ఇట్ ఇస్. ఎవరైతే కాంగ్రెస్ అతను క్యాండిడేచర్ని అనవసరంగా డిస్ట్రాయ్ చేశారో, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కింద అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి, ఇక్కడ కూడా బీజేపీ క్యాండిడేచర్ వీక్ వల్ల ఇట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అన్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ లోకల్ ఫ్లేవర్ చాలా బ్రహ్మాండంగా యాడ్ అయింది. పైపచ్చు అతను ద మొమెంటమ్ని ఫ్లేరప్ చేయడానికి సునీత గారికి ఫస్ట్ టైమర్ కింద చెప్పాలి ఆవిడ, రాజకీయ అరంగేట్రం అది ఆవిడకి. సో అరంగేట్రంలో ఎప్పుడైనా సరే కొన్ని తప్పటడుగులు ఉంటాయి. అదేంటంటే పొలిటికల్ సినారియోని రీడ్ చేయడం, ఆ ఒరిజినల్గా మాగంటి గోపీనాథ్ గారు ఒక పేస్లో పనిచేసినంత ఆ పేస్ ఈవిడ దగ్గర ఉండదు. ఎందుకంటే అక్కడ ఎంఐఎం ఓటు బ్యాంకు లేదంటే ముస్లిం ఓటు బ్యాంక్ అన్నది గోపీనాథ్ గారిది. ఈవెన్ అజరుద్దీన్ గారు నిలబడినప్పుడు కూడా తగడం లాక్కున్నారు ఆయన ఓటు, అంత ఈజీగా దాన్ని వదలలేదు. అలాంటిది ఈవిడ రోల్ అంతవరకు జస్టిఫై అయింది. దాని దగ్గర మీకు షేక్పేట్ హాస్ గివెన్ ఏ బ్యూటిఫుల్ ఆన్సర్. అది జస్ట్ అక్కడే మీకు 1000 ఓట్స్ వేరియేషన్ తీసుకురాగలిగింది. సో ఆ కంటిన్యూషన్ ఇప్పుడు మీరు చూసుకుంటే, నేను ఇందాక నుంచి చెప్తుంది కూడా, యూసఫ్ గూడ, రేమత్ నగర్ అండ్ బోరబండ బీఆర్ఎస్ ఓట్ని మళ్ళీ ఇతను డిస్ట్రాయ్ చేసాడంటే వైటల్ ఛాన్సెస్ నవీన్ యాదవ్కి ఎక్కువ కనపడతాయి. అది ఆల్రెడీ ఫుడ్ డౌన్. రీసెంట్ పాస్ట్లో నేను అక్కడ లోకల్ సర్వేలు చూస్తే ఒరిజినల్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని నవీన్ యాదవ్ కాంకర్ చేసుకోగలుగుతున్నాడు. అది ఎప్పుడైతే ఈ 1000 అన్నది ఆ 3 సెగ్మెంట్లు వీళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందో, లీడ్ తెచ్చుకునే దగ్గర కూడా లీడ్ పోతుంది అనుకోండి, డెఫినెట్గా దే నీడ్ టు ఫేస్ సమ్ సార్ట్ ఆఫ్ జంగల్ డ్రమ్స్. కానీ ఇక్కడ 307 నుంచి సడన్ గా 2167 ఓట్లు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చాయి? సమ్ ఏదో డిఫరెన్స్ కనిపిస్తోంది, దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. అది కూడా చూద్దాం. ఏదైతే మనవి ఫిగర్స్ లో తేడాలు కనిపిస్తున్నాయో దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కరెక్షన్స్ వస్తున్నాయి, అది కూడా దేనికనేది మాట్లాడదాం. మొదటి రౌండ్ ఫలితాల్లో మార్పులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 47 ఓట్ల ఆధిక్యమే లభించింది. ఏదైతే మనం 62 అనుకున్నామో 62 కాదు, 47 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 8911 ఓట్లు దక్కితే, అటు బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత గోపీనాథ్ కు 8864 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 ఓట్లు పోలినట్టుగా తెలుస్తోంది. రెడ్, అసలు ఈ కరెక్షన్స్ ఏంటనే దాని గురించి కూడా మాట్లాడదాం. మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. రెడ్ క్రాంతి, ఏంటి మొదటి రౌండ్ కి సంబంధించి మనం ఫలితాలు చూస్తాము, కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ లీడ్ లో ఉన్న ఆ ఫిగర్స్ లో అయితే మార్పులు కనిపిస్తున్నాయి. దేనికోసం? సెకండ్ రౌండ్ లో ఆశ మనం చూసినట్లయితే మొత్తానికి 3 రౌండ్ల లెక్కింపులు పూర్తయ్యాయి. కానీ అఫిషియల్గా మొదటి రౌండ్ ఇప్పుడంటే అందులో రిటర్నింగ్ ఆఫీసర్, కౌంటింగ్, వీళ్ళన్నీ కూడా సిగ్నేచర్స్ అన్ని అఫిషియల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యి వచ్చేసరికి కొంత లేట్ అవుతుంది. కానీ వాస్తవంగా పోలింగ్ సెంటర్లో మాత్రం 3 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 3400 ఓట్ల లీడ్లో ఉంది. అయితే అఫిషియల్గా రిలీజ్ అయిన దాంట్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 8911 ఓట్లు, బీఆర్ఎస్కి 8864 ఓట్లు, బీజేపీకి 2267 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా చూసినట్లయితే మొదటి రౌండ్ అఫిషియల్గా ఇప్పుడు ప్రకటించే వరకు కూడా 47 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉంది. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు లోపల కౌంటింగ్ మాత్రం 3 రౌండ్లు పూర్తయిపోయాయి. షేక్పేట్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్లో కొంత ప్రాంతం పూర్తయింది. మిగిలినవి కూడా ఇప్పుడు రహమత్ నగర్, వెంగళరావు నగర్ సంబంధించిన కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించి 4వ రౌండ్లో కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు చూసినట్లయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం చూపిస్తూ ఉంది. ఇటు మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి అత్యధిక ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మొదటి రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, 3 కూడా ముగిసేసరికి కూడా ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ తన స్పష్టమైన ఆధిక్యం చూపిస్తుంది. ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకు 3 రౌండ్లు పూర్తయ్యాయి. 3 రౌండ్లు పూర్తయినా కూడా 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3400 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మొత్తానికి మనం చూసినట్లయితే ఎలక్షన్ పూర్తయినాక అది ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్, అన్ని పోల్స్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తాడని చెప్పారు. అయితే అదేవిధంగా అదే ట్రెండ్ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. అంటే ఇదే మిగిలిన రౌండ్లలో కూడా అటు
రైట్, థర్డ్ రౌండ్ రిజల్ట్ చూస్తున్నాం. మనం ఇంతకు ముందు ఏదో చెప్పుకున్నాం, పోస్టల్ బ్యాలెట్ నుంచి కంటిన్యూ అవుతోంది కాంగ్రెస్ లీడ్ అనేది. పోస్టల్ బ్యాలెట్ లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఇప్పుడు థర్డ్ రౌండ్ ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. థర్డ్ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మనకి కాంగ్రెస్ పార్టీ థర్డ్ రౌండ్ తర్వాత 3400 ఓట్లు లీడ్ లో అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం ఇంకా 7 రౌండ్ల ఫలితాలు అయితే ఉన్నాయి. కానీ ఫస్ట్ నుంచి అదే లీడ్ అయితే కంటిన్యూ చేస్తూ వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. రామూర్తి గారు, థర్డ్ రౌండ్ ఫలితాలు కూడా వచ్చాయి. స్టిల్ నౌ కాంగ్రెస్ పార్టీ లీడ్. మనం చూసాం కదా ఇంతకుముందు ఫస్ట్ రౌండ్ కూడా